ఒకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 7-8 వచనాలు చదువుతారమ్మా ఎవరైనా? శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ప్రార్థనలో ఆ ప్రార్థన తీరు మీకేమర్థమైంది? యాచన అంటే తెలుసా? యాచన అంటే ఏమిటి? అడగడం కాదమ్మా, అడుక్కోవడం. అడగడం వేరు, అడుక్కోవడం వేరు. భిక్షాటన భిక్షమెత్తుకోవడం. ఎవరైనా సాక్షాత్తు దేవుని కుమారుడు. ప్రియమైన దేవుని వారలారా, నేను ముందు వీడియో అప్లోడ్ చేశాను కనుక ఆ వీడియోలో దైవజనులు ప్రకాశ్ గంటేలా చెప్పినటువంటి మాటలు వివరణ మీరు విన్నారని ప్రభుపేట కోరుచున్నాను. ప్రియులారా, ఈనాడు చాలామంది సత్యాన్ని అసత్యం చేయాలని, అసత్యాన్ని సత్యంగా ప్రబలితట్టు చేయాలని ఎంతోమంది కంకణము కట్టుకొని అజ్ఞానమైన స్వభావంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పటానికే ఈ వీడియో అనేది తయారు చేయడం జరుగుతుంది. ప్రియులారా, ఈనాడు సమాజంలో చాలామంది చాలా విధాలుగా వాక్యాన్ని వక్రీకరించేసి వాక్యాన్ని అసత్యం చేయాలని సాతాను ముందుగానే ఆలోచన కలిగి అనేక మందిని సాతాను తన అనుచరులుగా మలుచుకోవటం అన్నది ప్రారంభించిండు. వాని యొక్క సేవకులుగాను, అబద్ధానికి జనకుడనబడుతున్న బోధకులుగాను సాతానుగాడు ఊరిలోనికి వీరందరూ వెళ్ళిపోయి వాని మాయాజాలలో చిక్కుకొని అజ్ఞానమైన స్వభావంలోనికి వెళ్ళిపోతుంది ఈ క్రైస్తవ సమాజం. ఈ క్రైస్తవులైననైనా కొందరైనా రక్షించాలనే ఒక ఉద్దేశంతో ఈ వాక్యం అలాగనే ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలని ప్రేమతో నేను కోరుకుంటున్నా. ప్రియులారా, ఒక వ్యక్తిని కించపరచటం కానీ, ఒక వ్యక్తిని అవమానపాలు చేయటం కానీ మా యొక్క ఉద్దేశం కాదు. కానీ ఈనాడు సత్యాన్ని ప్రకటించుచున్నటువంటి BOU మీద చాలామంది కక్ష పెట్టుకొని హృదయంలో BOUని పతనం చేయాలని, BOUని లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి అనగా ప్రసన్నబాబు అన్నగారు చెప్పినటువంటి ఒక మాటను, ఆ మాటను కట్ చేసి ఎంత భయంకరంగా వైరల్ చేశారంటే వీళ్ళు అంత భయంకరంగా వైరల్ చేసేశారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ నామకార్థ క్రైస్తవ్యాన్ని వీళ్ళు చాలామంది ఇక ఎలా చేస్తారు? BOUI అడుక్కుండే బ్యాచ్ అని, BOUI కుక్కల బ్యాచ్ అని, వీరిని పట్టించుకోకూడదని, వీరిని అసలు దగ్గరికి రానికూడదని ఎంతోమంది విచ్చలవిడిగైనటువంటి వీడియోలు అప్లోడ్ చేశారు. కానీ ప్రసన్న గారు ఎప్పుడే కానీ ఒక వ్యక్తిని గురించి తర్వాత ఒక వ్యక్తి యొక్క ఫోటో పెట్టుకొని వైరల్ చేసి చెప్పినటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయనకు జ్ఞానం ఉంది గనక, బైబిల్ పట్ల ఆలోచన చక్కగా ఉన్నది గనుకనే ఆయన ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించటం లేదు. ఆయన గనుక మీరు మీ హృదయంలో అంతరంగంలో పగబెట్టుకొని కక్ష పెట్టుకొని సత్యానికి భిన్నంగా అసత్యం వైపు అనేక మంది నడిపిస్తున్నారు కదా. ఇలాంటి మూర్ఖ సమాజం అనబడుతున్న వారికి జ్ఞానం కలగజేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రియులారా నేను చెబుతున్నా. వీరందరూ భిక్షాటన అన్న ఒక పదాన్ని ఎంతగా వైరల్ చేశారంటే యేసుప్రభువారిని బిచ్చమెత్తువాడుగా చేశారని చెప్పేశారే. ఇప్పుడు ఇక్కడ ప్రకాశ గంటేల దైవజనులు కూడా హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాటలోని భావనను ఆయన వివరించి చెప్పాడు. ఏమని? యాచనలు అనగానే అక్కడున్న విశ్వాసులు ఏం చెప్పారు తెలుసా? మొరపెట్టుకోవటం అన్నారు. కాదమ్మా, ఇది యాచన అంటే అడుక్కోవడం, భిక్షమెత్తుకోవడం. తప్పేముందండి ఆ పదాలు? ఆ పదాలలో ఏం తప్పు ఉంది చెప్పు?
యేసుక్రీస్తు ప్రభువారు యాచించుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు భిక్షాటన చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు భిక్షమెత్తుకుంటున్నాడు. ఒక తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలకి వేయిచున్నటువంటి భిక్ష అనటంలో తప్పుందా చెప్పండి? అలాగనే ప్రియులారా, వీళ్ళ హృదయాలలో ఉంటున్నటువంటి అతి భయంకరమైనటువంటి ఆలోచన ఏంటి తెలుసా? పీడి సుందరరావు గారి యొక్క శిష్యులందరినీ, పీడి సుందరరావు గారు స్థాపించిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని పతనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వారు వీరందరూ. మీరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని అంతం చేయాలన్న ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే అది మనుషుని వలన ప్రారంభించబడినది కాదు, అది పరలోకమందున కన్న తండ్రి వలన ప్రారంభించబడినది. దీనికి అంతం ముగింపు లేదు. దీనికి అంతం ముగింపు ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలు వచ్చిన తర్వాతనే అప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ముగింపు చేయబడుతుంది. అప్పటి వరకు ముగింపు చేయబడదు. ఎందుకంటే సత్యం సత్యమే, నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పు లాంటి ఒక నిజం ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికి తెలియదు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ప్రకాశ గంటలు కూడా అడుక్కోవడం, భిక్షమెత్తుకోవడం అని పదాలు అన్నారు కదా, మరి అది చెప్పండి మీరే. మేము తప్పంటాం లేదే, అది కరెక్ట్గా నేను మాట్లాడిందని మేము అంటున్నాం. మీరు అది తప్పు, యేసుప్రభుని భిక్షాటన వల్ల వేశారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ భిక్షగాని యూనివర్సిటీ అని అండి ఒక బాబు ఎంతగానో వైరల్ చేసేది కదా నీ యూట్యూబ్ ఛానల్లో నుండి. బాబు నీలాంటి వారు ఉండబట్టే కదా క్రైస్తవ్యం మొక్కలైపోతుంది. నీలాంటి దొంగ వాళ్ళు ఉండబట్టే కదా దొంగ పాస్టర్లందరికీ దేవుని హెచ్చరికగా చెబుతున్నాం. మీరందరూ మారితే బాగుంటుంది. మారలేదనుకోండి, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి దిగి వస్తుందని రోమపత్రికలు మిమ్మల్ని ఉద్దేశించి దేవుడు వ్రాయించిన మాట నేను చెప్పాలనుకుంటున్నా. మీ అందరికీ కఠినమైన శిక్ష అన్నది అమలు జరుగుతుంది సుమా. రోమపత్రిక మొదటి అధ్యాయం 18 వచనం ప్రియులారా. రోమపత్రిక మొదటి అధ్యాయము 18 వచనం ప్రియులారా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపడుచున్నది. సత్యమును అడ్డగించుచున్న మనుషుల మీద దేవుని మహోగ్రత దిగి వస్తుందంట. ఇప్పుడు బాబో అన్నతని మీద దేవుని మహోగ్రత దిగి వస్తుంది. ఏమంటే చెబుతూ కొడతానన్నటువంటి వాళ్ళందరూ ఒక బ్యాచ్గా వీళ్ళు వీడియోలు అప్లోడ్ చేసుకొని కూర్చొని లైవ్లలో యేసుప్రభుని భిక్షగాడు అన్నాడు అని చెప్పేసి మీరు విచ్చలవిడిగా మాట్లాడారే. మరి ఏంటిదయ్యా ఇది? ఇప్పుడు చెప్పండి, ప్రకాశ గంటాల గారు చెప్పినటువంటి వాక్యం తప్ప? మేము తప్పంటాము లేదు, అది 100% కరెక్ట్గానే చెప్పాడు ఆయన. భిక్షాటన అన్నది సాంస్క్రిట్ పదం, యాచన అన్నది సాంస్క్రిట్ పదం. దానిలో మన తర్జుమా చేయగానే తెలుగులోనికి అనేకమైనటువంటి అర్థాలు ఇస్తున్నాయని ఆయన చక్కగా వివరించి చెప్తున్నాడు. బైబిల్ తెలియదు, బైబిల్ ఏం రాయబడేదో దాని గురించి మీరు చక్కగా ఆలోచించరు. ఎదురువారు చెబుతున్నటువంటి మాటలను మీరు గౌరవించరు. గల కారణం ఏమిటి నాకు అర్థం కాదు. సత్యమును అడ్డగించుచున్నటువంటి వారందరి మీద ఎందరైతే ఉంటున్నారో వారందరి మీద దేవుని యొక్క మహోగ్రత దిగి వచ్చేసి మిమ్మల్ని భస్మం చేసేస్తాడు. ఎప్పుడు చేస్తాడో మీకు అర్థం కాదు. సత్యం ఎప్పుడు సమాధి కాదు. కానీ మీలో ఒక పగ ఉంది, యూనివర్సిటీ మీద మీకు ఒక పగ ఉంది. ఏంటిదా పగ? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18 వచనం ప్రియులారా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18 వచనం ప్రియులారా. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. ఇప్పుడు ప్రసన్నన్న గారి మీద మీరు కొండెములు ప్రచరణ చేసేసి అది అబద్ధమన్నట్టుగా లేకపోతే ఆయన చెబుతున్న వాక్యాలు తప్పన్నట్టుగా మీరు ఎంతగా కంకణం కట్టుకున్నారు కదా. ఇప్పుడు ఒక వాక్యం అంటే ఈ ప్రకాశ గంటెల గారు చెప్పిన వాక్యం కూడా బయటకు వచ్చేసింది. యాచన అంటే భిక్షాటన చేయటం, అడుక్కోవడం అనే మాట వచ్చింది. ఇప్పుడు తప్పంటావా చెప్పు? అంతరంగములు పగ ఉంచుకొని ఒక వ్యక్తి మీద ప్రత్యేకంగా టార్గెట్ చేయటం అనేది నీ బుద్ధిహీనత. వాక్యం పట్ల ఆలోచన భావం లేని మూర్ఖులు చేసే పనులవి. వాక్యం పట్ల ఆలోచన భావన కలిగిన వాడు చేయించిన పని ఏంటిది తెలుసా? సహోదరుడు ఒకవేళ ఏదైనా చేసి ఉంటుండే ఎడల ఆ ప్రేమ ఏం చేస్తుందంట? దోషములను కప్పివేయుచున్నది. ప్రేమ దోషాలన్నిటిని కప్పివేయుచున్నది. కానీ మీ ప్రేమ ఏంటి తెలుసా? ఎట్లయినా కానీ యూనివర్సిటీని కూలగొట్టాలి, ఎట్లయినా కానీ అంతం చేసేయాలి, దీనిని పునాదులు లేకుండా చేసేయాలని కంకణం కట్టుకుంటున్నారు. మీలాంటి యొక్క మూర్ఖుల యొక్క స్వభావాన్ని పరలోకమందున కన్న తండ్రి ఎరిగిన వాడు గనక
గనక మీకు గుణపాఠం చెప్పటానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. ఎవరైనా సరే సత్యానికి భిన్నంగా బోధ చేయుచున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అసత్యాన్ని ప్రకటన చేయుచున్న వారి మీద ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఏ విధంగా కొరడ దులిపాడు ఆ విధంగా మేము కూడా కొరడ దులపటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రియులారా, దయచేసి ఒక సహోదర భావనతో కూడినటువంటి మాటలు చెబుతున్నాం. మీ మేలు కోరుతున్న ఒక వ్యక్తిగా చెబుతున్నాం. దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మీరు విశదీకరించండి. ఆ సత్యం ప్రకారంగా మీరు ప్రకటనలు చేయగాకండి. ఏమంటే అంతరంగములు పగ ఉంచుకున్నటువంటి వాడు ఈ వికేఆర్ అనబడుతున్న వ్యక్తే కానివ్వండి, ఒక గాబ్రియల్ అనబడుతున్న ఈ చిట్టి తమ్ముడే కానివ్వండి, ఏమండి ఇక్కడ ఉన్నటువంటి వంశీ గారి గ్రూపుకు సంబంధించిన పిల్లలే కానివ్వండి, జేమ్స్ తమ్ముడు అనబడుతున్న వారు ఫాలోవర్సే కానివ్వండి, అలాగని చాలామంది ఉంటున్నారండి. ఎవరు బీబు బాబు అతనే కానివ్వండి, ఏమండి వీళ్ళందరూ కలిసి ఆ ప్రసన్న గారు చెప్పినటువంటి వాక్యాన్ని కట్ చేసి యేసుప్రభువు భిక్షగాడు అన్నాడు అని చెప్పేసి ఎంత వైరల్ చేశాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? సాతాను యొక్క అనుచరులు. యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలకు గురుడితనం కలగజేసి సత్యాన్ని అసత్యం చేసేసి ఒక సహోదరుని మీద లేనిపోని మాటలు పలికింపచేసి ఒక సహోదరుని గురించి భిన్నమైన బోధలు ప్రకటన చేసి మీరు చేయుచున్నారు కదా అంటే అదేంటిది తెలుసా? నరహత్యతో సమానం. గనక దేవుడు ఊరుకునేవాడా? కాదు. దేవుడు ఊరుకోడు సుమా. సత్యానికి భిన్నంగా ఏ భక్తిహీనులైతే ఉంటున్నారో వారందరి మీదికి పరలోకమందున కన్న తండ్రి యొక్క మహోగ్రత దిగి వచ్చి వారిని భస్మం చేస్తానంటున్నాడు దేవుడు. ఆయన యొక్క చేతిలో పడుట బహుభయంకరం గనక మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి అంటున్నారు, మీరు భయపడాలా? దేనికి భయపడాలి? ప్రకటన గ్రంథములు చివరి అధ్యాయంలో రాయబడిన మాటలు మీరు విన్నారా? పిరికి కలిగిన వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేడు. పిరికి కలిగిన వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేడు. ఎందుకు? దేవుడు మనకు పిరికి కలిగిన ఆత్మనివ్వలే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములు ఏముంది అక్కడ? పిరికివారును అవిశ్వాసులను అసవ్యులను అని చూసారా? పిరికివారును, పిరికివాడు ఎవరు? కలేజ గట్టిగా ఉండాలి. కలేజ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. గుండె వీక్గా ఉండొద్దు. ఎదుటివాడు అజ్ఞానంగా బోధ చేస్తూ ఉంటున్నప్పుడు వానికి సరైన రీతిలో సమాధానం చెప్పటానికి కలేజ బాగుండాలి. మేము ఎలాంటి వారము తెలుసా? పరలోకమందున్న కన్న తండ్రి యొక్క సంకల్పాన్ని, మా అన్న యేసుక్రీస్తు ప్రభువారి కోరికను నెరవేర్చడానికి సిద్ధం కలిగినటువంటి వారం మేము పిరికి కలిగిన వారము కాదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చనిపోవటానికి ఎప్పటికైనా చనిపోవాలి. చనిపోవటం అన్నది ఎప్పుడైనా చనిపోవాలి. అది ఎప్పుడైనా తథ్యమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటన చేసి సత్యాన్ని ప్రకటన చేసి అవసరం అంటే క్రీస్తు కొరకు హతసాక్షులైన అవ్వటానికని సిద్ధంగా ఉండాలి. ఎందుకు తెలుసా? బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. పెరిగి కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలే. ఇన్న శక్తి కలిగిన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు గనక దైవావేశం కలిగిన వారమై తప్పును ఖండించి గద్దించి బుద్ధి చెప్పే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు గనుకనే మేము ఖండిస్తాము, గద్దిస్తాం, బుద్ధి చెబుతాం. పెరిగి కలిగిన వాడు పరలోక రాజ్యానికి చేరలేడు. ఏమంటే అవిశ్వాసులను, విశ్వాసం లేని వారు, లేఖనం మీద పరిపూర్ణమైనటువంటి అనుభవజ్ఞానం లేని వారందరూ అవిశ్వాసులే. అసవ్యులు అంటే దేవుని దృష్టిలో అసవ్యులైన వారు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు లిస్టులో వస్తుంది చూసారా? బిచ్చగాడన్న పదాన్ని మీరు విచ్చలవిడిగా వైరల్ చేసేది, యేసుక్రీస్తు ప్రభువుని భయంకరంగా మీరు మాట్లాడేసేసి యేసుప్రభువుని భిక్షగాడు చేసేది మీలాంటి దుర్మార్గులు అనుకుంటున్నా. దానికి ఇక్కడ ఏమండి, ఇక్కడ ఎవరు? ప్రకాశ్ గంటల గారు చక్కగా విశదీకరించాడు. యాచన అనగానే ఇదిగో అడుక్కోవటం, యాచన అనగానే భిక్షమెత్తుకోవడం. అన్నీ ఒక తండ్రి దగ్గర తన పిల్లలు వెళ్ళి, నా డాడీ ఇదిగో నేను అడుక్కుంటున్నాను డాడీ, నాకు సహాయం చేయటంలో తప్పేముందండి అది? అంటే మీరు ఏకత్వం త్రిత్వం అన్న పదాన్ని తీసుకుని రావడానికి కొరకై ఇప్పుడు యేసుప్రభువారి తండ్రి గనక ఆయన భిక్షం ఎత్తుకోవటం ఏందని భావన మీ హృదయంలో ఉంటుంది. అది బైబిల్ సమర్థించదు. బైబిల్ సమర్థించదు ఆ విషయాన్ని. మీరు భిన్నమైన బోధాలు మానవేసి ప్రియులారా, వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు వేరై ఉన్నారని ఒప్పుకొని దైవ సిద్ధాంతానికి లోబడితే మీరు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు, లేదంటే నిత్యాగ్ని దండని చేరుకుంటారు. ప్రియమైన దేవుని వారలారా,
ఈ వీడియో చూసిన వారందరికీ ప్రభుపేట మీరు కూర్చున్నది ఏంటిదంటే, భిక్షమెత్తుకోవడం, అడగటం, విజ్ఞాపన చేయటం, యాచన చేయటం అన్నది ఇది ఒకే భావన సంబంధించిందని ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాశ గంటల గారి చెప్పిన తర్వాత ఈ వీడియో ద్వారా అనేక మందికి కనువిప్పు కలగాలని ప్రభుపేట నేను కోరుచున్నాను. అందరికీ వందనాలు. ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మనం బయట పెట్టే రహస్యాల్ని ఈ సమాజం వినకుండా ఉండాలంటే ఇదిగో తప్పు చెప్పేశారు, భిక్షగాడు అనేశాడు నేను యాచించాను అని చెప్పేదానికి మనం అర్థాన్ని చెప్పామంతే. ఏమంటే ఒక క్రైస్తవుడుగా నా యేసును తక్కువ చేయడం నాకు ఇష్టమా?